హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2025 మార్చ్లో మీరు రాయబోయే పరీక్షల యొక్క ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించడానికి మనకి డేట్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా మనకి 23వ తారీఖు నుంచే స్టార్ట్ అయ్యాయి. ఓకేనా. పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీలు మరియు వివరాలు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. అపరాధ రుసుము లేకుండా అంటే ఎటువంటి ఎక్స్ట్రా ఫైన్ లేకుండా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లించవచ్చు అంటే 23వ తారీఖు 12వ నెల 2024 నుండి 31వ తారీఖు 12వ నెల 2024 అంటే ఈరోజు 29వ తారీఖు, రేపు ఎల్లుండు లాస్ట్ డేట్ అనమాట ఎటువంటి ఫైన్ లేకుండా పే చేయడానికి. ఓకేనా. అట్లాగే సబ్జెక్టుకి అపరాధ రుసుము అంటే 25 రూపాయలు ఫైన్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది అనమాట ఒక సబ్జెక్ట్కి. అట్లా ఒక సబ్జెక్ట్కి ఎక్స్ట్రా ఫైన్ 25 రూపాయలతో ఏమో మనకి 1వ తారీఖు జనవరి 2025 నుంచి 4వ తారీఖు వరకు, జనవరి 4వ తారీఖు వరకు ఉంది. 50 రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ ఒక్కొక్క సబ్జెక్ట్కే మళ్ళీ 50 రూపాయలు అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కే మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా ఫైన్తో 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పే చేయొచ్చు. తత్కాల్ రుసుము వచ్చేసి 9వ తారీఖు నుంచి 10వ తారీఖు అంటే 2 రోజులు అనమాట. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫస్టే ఇచ్చేశారు కాబట్టి జాగ్రత్తగా ఇవాళ రేపట్లో అంటే ఇంకా 2 డేస్ ఉంది. వాళ్ళు 28, 29, 30, 31. ఓకేనా. ఈ 3 రోజుల్లో మీరు ఇవి ఎగ్జామ్ ఫీజు కనుక పే చేసినట్లయితే మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఫైన్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంకా జనవరి 1 నుంచి అయితే మీరు ఎక్స్ట్రా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూద్దాం 10వ తరగతికి అయితే మనకి ఫీజు ఎంత పే చేయాలని చెప్పేసి. 10వ తరగతిలో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. పరీక్ష ఫీజు 95, రిజిస్ట్రేషన్ ఫీజు 5 రూపీస్ అనమాట. మొత్తం 100 రూపీస్ అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 రూపీస్ అంటే మొత్తం మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 500 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్లో వచ్చేసేసరికి ఇంటర్మీడియట్ ఫీజు ఏంటంటే 150 రూపీస్ అనమాట. ఒక సబ్జెక్ట్కి 150 రూపీస్. మీరు ఎకనామిక్స్ అంటే సిఈసి, హెచ్ఈసి తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా మనకి 5 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, ప్రాక్టికల్స్కి మళ్ళీ ఒక్కొక్క దానికి 100 రూపీస్ కట్టాలన్నమాట. అంటే థియరీకి 150. ఇప్పుడు బైపీసీ అనుకుందాం, బైపీసీలో మీరు బయాలజీకి థియరీ పార్ట్కి 150 రూపీస్ కడతారు కదా, అట్లాగే మళ్ళీ బయాలజీ ప్రాక్టికల్స్కి మళ్ళీ 100 రూపీస్తో మళ్ళీ మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా మీకు 250 రూపీస్ అయితే పడతాయి. ఓకేనా. సిఈసి, హెచ్ఈసి వాళ్ళకైతే ప్రాక్టికల్స్ లేని వాళ్ళకైతే, ప్రాక్టికల్ ఎగ్జామ్ లేని వాళ్ళకైతే 150 రూపీస్ పడుతుంది ఎగ్జామ్ ఫీ ఒక సబ్జెక్ట్కి. ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకైతే ఒక సబ్జెక్ట్కి 250 రూపీస్ పడుతుంది అన్నమాట. ఓకేనా. అయితే అట్లాగే ఉత్తీర్ణులు కాని ఇంటర్మీడియట్ అభ్యాసకులు ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టు ఒక్కింటికి బెటర్మెంట్ కొరకు 5 సంవత్సరాల కాలంలో మాత్రమే అభ్యాసకులు వినియోగించగలరు. అంటే లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం అంటే ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్స్లో మీకు తక్కువ మార్క్స్ వచ్చి మళ్ళీ మీరు బెటర్మెంట్ రాయాలనుకుంటే 5 సంవత్సరాల లోపు అంటే మీరు ఏ ఇయర్లో అయితే ఇంటర్మీడియట్ రాసి ఉంటారో అక్కడి నుంచి 5 సంవత్సరాల లోపు మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు వీళ్ళతో పాటే రాస్తారనమాట మార్చిలో. దానికి ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 250 రూపాయలు, ప్రాక్టికల్కి 100 రూపాయలు అనమాట. ఓకేనా. ఇంప్రూవ్మెంట్కి కూడా అంతే. ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వాళ్ళకి ఏంటంటే 10వ తరగతి వాళ్ళకైతే 200 ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే థియరీ సబ్జెక్ట్కి 300 అండ్ ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ, బైపీసీ వాళ్ళైతే 100 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా. తత్కాల్ రుసుము వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే. మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 15 సంవత్సరాలు నిండుండాలి, 10th వాళ్ళకైతే 14 సంవత్సరాలు నిండుండాలి. అట్లా ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులన్నమాట. ఓకేనా. ఓకే. మనకి ఎట్లా కట్టాలి అంటే ఎగ్జామ్ ఫీజు ఎట్లా పే చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా, www.apopenschool.ap.government.in అని. అక్కడి నుంచి పేమెంట్ గేట్వే ద్వారా కూడా పరీక్ష రుసుము చెల్లించవచ్చు. లేదంటే మీరు ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఏపీటీ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పరీక్ష రుసుము అయితే చెల్లించవచ్చు అనమాట. మీకు ఇంకా 3 డేస్ ఉంది ఎటువంటి ఎక్స్ట్రా ఫైన్ పే చేయకుండా కట్టడానికి. కాబట్టి ఈలోపే కట్టేసుకుంటే బెటర్.
మళ్ళీ జనవరి 1 వచ్చిందంటే మాత్రం మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ అయితే 25 రూపీస్, తర్వాత అయితే మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తూ కట్టాలి. అంత అవసరం ఏముంది, ఇంకా 3 డేస్ ఉంది కదా. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే మనకి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పటికే చాలామంది పే చేసి ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఒకవేళ చేయకుండా ఉండుంటే మాత్రం 31వ తారీఖు వరకు మాత్రం తప్పకుండా మీరు ఎగ్జామ్ ఫీజు కట్టేసేయండి. ఓకేనా? ఎగ్జామ్ ఫీజు కట్టేస్తే మీకు ఎటువంటి ఫైన్ పడదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.